ఆయన మామూలుగానే ఏ సినిమా చేసినా చాలా స్పెషల్గా ఉంటుంది. అలాంటిది 2 సంవత్సరాల తరువాత తన ఫేవరెట్ అడ్డా అయిన థియేటర్లో తన ఫ్యాన్స్ని, తెలుగు ప్రేక్షకుల్ని కలుసుకోబోతున్నారంటే ఆ సినిమా ఇంకెంత స్పెషల్గా ఉంటుంది కదా. ఎస్, సో శ్యామ్ సింగారాయ్గా మన ముందుకు వచ్చేస్తున్నారు మన న్యాచురల్ స్టార్ నాని గారు. హాయ్. అండ్ మన హైలీ టాలెంటెడ్ అండ్ గ్రేస్ఫుల్ డాన్సర్ సాయి పల్లవి ఈజ్ ఆల్సో హియర్. హాయ్. అండ్ అఫ్ కోర్స్ మన బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ కృతి శెట్టి. హాయ్ కృతి. సో నాని గారు, ఆబ్వియస్గా మా అందరిలో ఎక్సైట్మెంట్ మీకు రకరకాల ఈవెంట్స్ ద్వారా కానీ యూనో ఫ్యాన్స్ మీకు అప్రోచ్ అవుతున్న విధానంలో కానీ అర్థమైపోయి ఉంటుంది శ్యామ్ సింగరాయ్ కోసం మేము ఎంత వెయిట్ చేస్తున్నాము. అండ్ మీ మాటల్లో కాన్ఫిడెన్స్ దానికి రెట్టింపు కనిపిస్తుంది. ఏమిటి దీని వెనకాల కాన్ఫిడెన్స్ వెనకాల ఉన్న రీజన్? ఏ సినిమా అయినా సరే చాలా కథ నచ్చి అన్నీ నచ్చి మనం బాగా ఎక్సైట్ అయినప్పుడే చేస్తాం, ఒప్పుకుంటాం చేయాలని. కొన్ని సినిమాలు ఏంటంటే ఫైనల్ లెగ్ వచ్చేటప్పటికి మనం ఎక్స్పెక్ట్ చేసింది, మన ఎక్స్పెక్టేషన్ రిలీజ్ ముందుకు వచ్చేటప్పటికి అసలు సినిమా ఎలా వచ్చింది అన్నది ఒక ఐడియా వస్తుంది. అప్పుడు బాగా వచ్చినప్పుడు ఏంటంటే మా కాన్ఫిడెన్స్ మా మొహాల్లో కూడా కనపడిపోతుంది. అప్పుడు మనం అనుకున్నట్టే వచ్చిందా లేదా ఇంకోలా వచ్చిందా అన్న డౌట్ ఉన్నప్పుడు అది కూడా కనిపించిపోతుంది. ఆఫ్ కోర్స్ మాకు మామూలుగానే మీరు ఇస్తున్న కాంటెంట్ అంతా అంటే ఒక పాట తర్వాత పాట లేదా టీజరు తర్వాత ట్రైలరు ఇవే చాలా హై ఇస్తుంటే మీ కాన్ఫిడెన్స్ మాకు ఇంకా ఎక్కువ హై వస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడు వస్తుందా 24th అన్నట్టుగా ఉంది మాకు. యా. సో మీరు ఆబ్వియస్గా థియేటర్స్ని మిస్ అయ్యే ఉంటారు లాస్ట్ 2 years నుంచి. బట్ ఈసారి థియేటర్స్కి ఆడియన్స్ ఎలా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అండ్ ఐ థింక్ ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఐ థింక్ అఖండ వచ్చిన హ్యూజ్ సక్సెస్ కానీ, లవ్ స్టోరీకి వచ్చిన హ్యూజ్ సక్సెస్ కానీ, ఐ థింక్ మన తెలుగు ప్రేక్షకులు ఐ థింక్ అటు సైడ్ నుంచి డౌట్ లేదు కదా, మన సైడ్ నుంచి మన క్లారిటీగా ఉంటే చాలా అంతే. యా. అండ్ సాయి పల్లవి గారు అసలు మామూలుగా లేదు, నిజంగా మాటల్లో ఎలా చెప్పాలో మీరు ఎంత ఇంప్రెస్ చేశారన్నది చెప్పలేకపోతున్నాం అనమాట. నిజంగా సిగ్గు వస్తుందా? మీరు సిగ్గుపడితే కూడా బాగుంటారు, సిగ్గుపడండి పర్లేదు. యా. కానీ నిజంగా ఆ గెటప్లో కానీ అంత మంచి బొట్టు, ఆహార్యం అంతా భలే సెట్ అయింది మీకు. మీరు తప్ప ఆ క్యారెక్టర్ ఇంకెవరూ చేయలేరు అన్నట్టుగా ఆల్రెడీ మాకు ట్రైలర్ చూస్తే కూడా అనిపించేస్తుంది. ఇప్పటి వరకు సాయి పల్లవి గారిని ఆల్మోస్ట్ మేము కొంచెం శేఖర్ కమ్ములా గారి సినిమాల ఇన్ఫ్లుయెన్స్ వల్ల తెలంగాణ పోరిగా ఆ స్లాంగ్ కానీ అది మేము అలా చూస్తూ వచ్చాం కదా. బట్ ఇందులో ఆ బ్యాక్ డ్రాప్ వేరు, మీ క్యారెక్టరైజేషన్ వేరు, ఆ డిక్షన్ కూడా దానికి తగ్గట్టే మార్చాలి. సో ఓవరాల్గా అసలు ఆ క్యారెక్టర్కి ప్రిపేర్ అయిన విధానం ఏంటి? హౌ వాజ్ ఇట్? అది ఒక లుక్ సెట్ చేయడానికి యాక్చువల్లీ ఒక మంత్ కన్నా చాలా టైం అయింది. రాహుల్ కూర్చొని ఒక్కొక్క 4-5 లుక్ టెస్ట్ ఉండేది. ఒక్కొక్క టైం చూపిస్తారు, ఇది ఇలా చేద్దాం, లెన్స్ పెట్టుకుందాం, పడేద్దాం, ఇదన్నీ చాలా ట్రై చేసి ఫైనల్గా ఒక్కది రాహుల్కి నచ్చింది. అదే ఇప్పుడు టెస్టులు జరిగినాయి అన్నదే మీకు సినిమా చూసిన తర్వాత కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. దానికి ఏదో ఒక మైండ్లో ఉంది. నాకేంటంటే ఏదో కొత్తగా చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అని అసలు తెలియదు. సో తను ఏదో బొమ్మ పైన ఏదో బట్ట వేసుకుని ఇదొద్దు అలా చేసినట్టు చేశారు. సో ఇప్పుడు చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది ఇంత లెవెల్ ఆఫ్ ఇదే కావాలి అని తను ఇలా చేశారు. సో కొత్తగా ఏమైనా ఉందంటే అది రాహుల్ తనే చేసి పెట్టారు. అవును, మీరిద్దరూ కలిసి ఎంసీఏ చేశారు, కానీ నిజంగా చెప్తున్నా ఈ సినిమా కాంటెంట్ చూస్తున్న ఎప్పుడు కూడా మాకు ఎంసీఏ గుర్తు రాలేదు. ఆబ్వియస్గా కదా, మొత్తం గెటప్ డిఫరెంట్, బ్యాక్ డ్రాప్ డిఫరెంట్ అయ్యేసరికి మీరు గుర్తు చేస్తే తప్ప ఓ అవును కదా ఇదే పేరు మాకు ఎంసీఏలో కనిపించింది కదా అని అనిపిస్తుంది. బట్ హౌ వాజ్ ఇట్ సాయి పల్లవి గారితో మళ్ళీ ఈ సినిమా చేస్తున్నాం అన్నప్పుడు మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉండింది? ఐ థింక్ పల్లవికి when we worked in MCA itself we were more like, అంటే నాకు సాధారణంగా నా కజిన్స్ కానీ ఎవరైనా సరే, నా ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైనా సరే, లేదంటే ఫ్యాన్స్ కానీ బయటకు వెళ్ళినప్పుడు కలిసినప్పుడు ఏదో హీరోలాగా కాదు ఎవరో ఇంట్లో మనిషిలాగా అనిపిస్తారని అని చెప్తుంటారు. నాకు ఆ ఫీలింగ్ నాకు హీరోయిన్ సెషన్లో కలిగింది పల్లవితో. అంటే ఎవరో జస్ట్ ఏదో ఒక ఫార్మల్గా మాట్లాడాల్సిన ఒక అవసరం కానీ ఒక సిచ్యువేషన్ కానీ ఏం ఉండదు, ఏదో ఇంట్లో మనిషిలాగే. అంటే అన్నీ చాలా ఓపెన్గా మాకున్న డౌట్లు ఎంసీఏ చేసేటప్పుడే మా సినిమానే కానీ మాకు ఇదేంటిది సీన్ ఇలా వస్తుంది అని మాకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా సరే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అంటే మీరిద్దరు ఒకటి మిగతా సెట్ ఒకటిలాగా ఉండేది. అలా ఏం కాదు, అందరితో పాటే ప్లస్ మా ఏ డౌట్ వచ్చినా సరే నేనైనా కొంచెం
వీళ్ళు అడగడానికి ఆలోచిస్తాను, పల్లవి వీళ్ళు అడిగేస్తుంది. లేదు రిలీజ్ తర్వాత ఎవరైనా అడగదు ముందు నేనే ముందు అడిగితే బెటర్, 100% ఎనీ డే బెటర్. అవునవును. సో అండ్ తను మామూలుగా బ్రేక్స్లో కూడా తను ఏం సినిమా చేయబోతుంది, వారు ఏ కథ ఉంది ఏంటి అన్నీ మాట్లాడుకునే వాళ్ళం. సో ఆ సినిమాకి బాగా ఫ్రెండ్స్ అయిపోయాం. అండ్ ఆ సినిమాకి నాకు ఇంక గుర్తు ఇది యూరప్ వెళ్ళాం షూటింగ్కి. ఓకే. అక్కడ పల్లవి చెల్లి పూజ కూడా వచ్చింది. అండ్ అసలు మేము ముగ్గురం అలా షూట్ అయిన వెంటనే స్టాప్ బ్లాక్లో మిస్ అయిపోయేవాళ్ళం. అండ్ ఆర్ సచ్ గుడ్ మెమరీస్. సో అండ్ ఆ సినిమా యాక్చువల్లీ ఎంసీఏలో వర్కింగ్ డేస్ తక్కువ మా ఇద్దరు కలిసి ఉన్నది. కానీ విత్ ఇన్ దట్ షార్ట్ టైం చాలా క్లోజ్ అయిపోయాం. అండ్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోవటం అంత కూడా, సో ఇట్ బికేమ్ వన్ వెరీ హ్యాపీ స్పెషల్ మెమరీ ఎంసీఏ. సో మళ్ళీ శ్యామ్కి వచ్చినప్పుడు ఏంటంటే నేను కానీ రాహుల్ కానీ అందరూ ఆ క్యారెక్టర్ మైత్రేయి అన్న క్యారెక్టర్ అనుకున్నప్పుడు అందరికీ మైండ్లో ఇమీడియట్గా స్క్రిప్ట్ చదువుతుంటేనే ఫ్లాష్ అండ్ ఫేస్. సో అండ్ ఎందుకో కాన్ఫిడెంట్గా నాకే వీళ్ళందరూ రాహుల్ కానీ వెంకట్ గారు కానీ వీళ్ళందరికీ చేస్తుందో ఏంటి మనం ఒకసారి కథ చెప్దాం, లేదంటే సెకండ్ ఆప్షన్ ఏంటి అన్న ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు. కానీ నాకెందుకు నాకు తెలిసిన పల్లవి చేస్తుంది ఈ సినిమా అన్న ఫీలింగ్ ఉంది. అంటే తనకు నచ్చుద్ది ఈ గ్యారంటీగా ఈ క్యారెక్టర్ కానీ ఆ కథలో ఉన్న ఆ ఎలిమెంట్ కానీ దాంట్లో ఉన్న ఒక హానెస్టీ కానీ ఎందుకో పల్లవికి నచ్చుతుందని నాకు నమ్మకం. సో వాళ్ళు నాకు 2 days తర్వాత 3 days నాకు ఫోన్ చేసి పల్లవి ఈజ్ ఆన్ అని చెప్పారు. దట్ వాజ్ నాట్ అ సర్ప్రైజ్ ఫర్ మీ. ఐ సమ్‌హౌ బిలీవ్ దట్ షీ విల్ డూ ద ఫిల్మ్. సో అండ్ ఐ థింక్ ద సిమిలర్ ఎక్స్పీరియన్స్ లైక్ ఎంసీఏ రిపీటెడ్ అగైన్. అవును. when we did the film at the shoot అన్నీ మాట్లాడుకుంటూ సరదాగా అన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేసుకుంటూ అండ్ జరిగిన షూట్ కూడా ఇట్స్ నిజంగా ఎంజాయ్ చేసిన షూట్. రాజమండ్రిలో షూట్ చేసాం, ఇక్కడ సెట్స్లో షూట్ చేసాం, కోల్కతాలో షూట్ చేసాం. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్గా. అండ్ ఇప్పుడు నేను సినిమా చూస్తాను కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళను, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ that combination and that impact is intact. Right. Yeah. మీది రోజ్ ఇది, ఐ మీన్ శ్యామ్ అండ్ రోజ్, వీళ్ళ క్యారెక్టర్స్ ఎంత మంచిగా ఐ మీన్ కెమిస్ట్రీ వైజ్ కానీ ఎవ్రీథింగ్ అంత బాగా ప్రొజెక్ట్ అయ్యాయో, వాసు అండ్ కీర్తి కూడా అంతే బాగా అనిపిస్తుంది స్క్రీన్ పైన కదా. ఈ ప్రపంచం రెండు ఈక్వల్లీ యునో అడారబుల్గా ఉంది పేర్ వైజ్ చూసుకుంటే కూడా. సో ఇక్కడ వాసు అండ్ కీర్తి మధ్య మంచి రామ్ కామ్ కనిపించబోతుంది అనిపిస్తుంది. అనొచ్చు కదా. మా పాట లేకపోతే నాది కీర్తిది మాత్రమే సినిమా రిలీజ్ చేస్తే అది రామ్ కామ్. మా పాట కూడా ఉంటే అది రకరకాల జానర్లో దాని ఏ జానర్ తో పిలవాలి. నిజమే, ఏ జానర్ ఇది? ఇదా ఏమని చెప్పచ్చు, పీరియడ్ డ్రామా, పీరియడ్, సూపర్ న్యాచురల్, థ్రిల్లర్, డ్రామా, చాలా జానర్స్ లో పెట్టాం. ఇప్పుడు రామ్ కామ్ లో మాత్రం పెట్టలేం డెఫినెట్గా. అవునవును. బట్ ఐ థింక్ మీ ట్రాక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనిపిస్తుంది. హౌ ఇస్ కృతి యాజ్ కీర్తి, ఎలాగా ఆన్ బోర్డ్ వచ్చింది తను? వి వాంటెడ్ ఇనీషియల్గా అనుకున్నప్పుడు వి వర్ లుకింగ్ ఫర్ ఆప్షన్. అండ్ ఈ కథలో ఏంటంటే ఒక చాలా కూల్గా ఉండాలి, కాంటెంపరీ అనిపించాలి, కానీ ఇన్నోసెన్స్ ఉండాలి తన కీర్తి క్యారెక్టర్లు. ఎందుకంటే కథలో మ్యాటర్ చెప్పలేను, కానీ బేసిక్గా తను నచ్చి ఆ వ్యక్తిని సపోర్ట్ చేయాలి. తనని అపార్థం చేసుకున్నా సరే, తనలో ఫ్లా ఉందని నమ్మినా సరే తనని సపోర్ట్ చేసి తన వెనకాల నిలబడాలి ఒక ఇష్యూ వచ్చినప్పుడు. సో ఆ చాలా ఒక ఇన్నోసెన్స్ అవసరం. At the same time, she knows what she's doing. She knows what she's doing. తను మామూలుగా ఉన్న అమ్మాయి లాగా కాదు. She knows నాకు ఇది కావాలంటే నేను దీనికోసం చేస్తున్నాను అని. సో అలాంటి ఒక క్యారెక్టర్ కావాలనుకున్నప్పుడు అప్పటికి ఉప్పెన రిలీజ్ అవ్వలేదు. ఉప్పెనలో చేస్తుందని తెలుసు. ఉప్పెన మేము మా షూటింగ్ లో ఉన్నప్పుడు ఉప్పెన రిలీజ్ కి ముందు నుంచే రేంజ్ సెన్సేషన్ కదా. అదే యాక్చువల్లీ నాకు చాలా లైక్ షాకింగ్గా అనిపించింది. బికాస్ ఈ క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు ఇట్స్ అ రియలీ డిఫరెంట్ క్యారెక్టర్ ఫ్రమ్ ఉప్పెన. అండ్ ఎలా నన్ను ఇమాజిన్ చేశారు, బికాస్ కలవలేదు, లైక్ బయట పిక్చర్స్ కూడా చూడలేదు. సో ఐ డోంట్ నో హౌ రాహుల్ గారు అండ్ ద టీమ్
I think Pictures చాలా వచ్చాయి కదా. that song from Upena where she's got the ఒక pink సాంగ్ color రిలీజ్ thing అయింది అప్పటికి సాంగ్ ఒకటి అది రిలీజ్ అయింది కాదు లైక్ ఈ మోడర్న్ అండ్ కంటెంపరీ దాంట్లో కాస్ట్యూమ్స్ అసలు చూడలేదు రైట్ రైట్ అండ్ తను ఉపెన్లో వేరేగా ఉంటుంది అవును అండ్ తను ఏవో 2 స్టిల్స్ చూపించారు ఏదో ఫోటో షూట్లో నుంచి అందులో కూడా ఇండియన్ దాంట్లోనే ఉంది సో ఐ థింక్ దట్స్ ఆల్సో వన్ రీజన్ సో వీ కెన్ షో యూ డిఫరెంట్లీ బట్ నిజంగానే కృతిని చూస్తే ఇన్నోసెన్స్ ముందు పుట్టి తర్వాత కృతి పుట్టిందేమో అన్నట్టు ఆ ఫేస్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంటుంది. యాక్చువల్లీ క్వైట్ She is innocent. ఈవెన్ దో షీ ప్లేయింగ్ ఎ స్మార్ట్ రోల్ ఉంది అంటే లైక్ కొంచెం మెచ్యూరిటీ కనిపించే రోల్ ఏజ్ కనిపించే రోలే బట్ బయట ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్నోసెంట్ కదా? పర్సన్ ఐ ఎవర్ మెట్ ఓకే సో మీకు పల్లవి గారికి కాంబినేషన్ లేదు రైట్ Yeah. బట్ ఎప్పుడైనా కలిసారా బైబీ అదే ఒక సెకండ్ నేను ఇప్పుడు చెప్పొచ్చా చెప్పకూడదా? ఆబ్వియస్లీ 2 టైమ్ అది పెద్ద సస్పెన్స్ ఏం కాదు బికాస్ మీరు లేదు ట్రైలర్ కలిసామా సెట్ లో అని నేను ఆలోచిస్తున్నాను మీరు అడిగారు కదా అవునవును అందుకనే బై ఎనీ ఛాన్స్ కలిసారా ఒక కామన్ లొకేషన్ మేబీ ఓన్లీ ఐ థింక్ పూజా డే కరెక్ట్ ఫర్ ద పూజా డే బికాజ్ ఐ కుడెంట్ ఇమాజిన్ అదర్ టైం అండి అదేమిటో శ్యామ్ సింగ్ రాయ్కి పూజ స్టిల్స్ కూడా చాలా పాపులర్ అయిపోయాయి మేము పూజ పూజ చేసినప్పుడు చేసినప్పుడు ఇద్దరు హీరోయిన్స్ మీరు క్లాప్ కొట్టాడు అయ్యా దీనికి సంబంధించి నిజంగా ప్రతిదీ కూడా ఆడియన్స్ కి ఒక ట్రీట్ లాగే ఉండింది శ్యామ్ సింగ్ రాయ్ బట్ యా నాని గారు ఆబ్వియస్గా ట్రైలర్ కానీ ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత చాలా సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ కాంటెంట్ని సినిమాలో ప్రజెంట్ చేస్తున్నారని అర్థమవుతుంది సో రైటర్ సత్యదేవ్ గారు కథ ఫస్ట్ రాహుల్ గారికి చెప్పారని విన్నాను నేను యా సో ఫైనల్లీ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఇది ఆన్ స్క్రీన్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇంతవరకు కొంచెం డీల్ చేయలేదు కదా ఎవరు కూడా దేవదాసి సిస్టమ్ గురించి కానీ అది సో ఆ థాట్స్ ఏమైనా ఉండున్నాయా లేదండి అంటే నాకు ఫస్ట్ సత్యదేవ్ గారు తనకి ఆయన బేసిక్ కథ ఒకటి తీసుకొని వస్తే దాన్ని రీవర్క్ చేసుకొని కంప్లీట్గా ఒక ఫుల్ ఫ్లెజ్ స్క్రిప్ట్గా ఓకే రాహుల్ రెడీ చేసుకొని నా దగ్గరికి వచ్చి చెప్పాడు నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఇప్పుడు ఆ కథ అంత గ్రిప్పింగ్గా నేను వింటూ నెక్స్ట్ టైం అని నేను వింటూ ఆ కథలో ఉన్న ఎమోషన్స్ నేను ఫీల్ అవ్వగలిగానంటే ఇది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని ఆలోచించలేదు నేను ఐ ఫీల్ ఐఎమ్ ద ఆడియన్స్ సో ఇఫ్ ఐఎమ్ లైకింగ్ ఇట్ వై షుడ్ ఐ డౌట్ ద ఆడియన్స్ అన్నది సో నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది చెప్తున్నంతసేపు ఒక చాలా ఇంట్రీగ్ చివరి దాకా ఉంది అండ్ చివరి ఇట్ ఫెల్ట్ లైక్ ఐ హర్డ్ అ గ్రేట్ స్టోరీ సో ఇమీడియట్గా ఐ వాజ్ ఆన్ ఐ న్యూ దిస్ ఇస్ మై నెక్స్ట్ ఫిల్మ్ వండర్ఫుల్ అండ్ సాయి పల్లవి గారు ఆల్వేస్ లైక్స్ ఛాలెంజెస్ అది అర్థమైపోతూనే ఉంటుంది ప్రతి సినిమాలో నాకేముంది చేయడానికి అని కనిపిస్తూనే ఉంటుంది బట్ ఈ సినిమాలో కూడా కదా అలా ఉంది ఒకటి నేనేం చెప్పలేను బిల్డప్ చెప్పి బిల్డప్ చెప్పనని చేస్తున్నారు నాకు చాలా భయం వచ్చేస్తుంది ఏంటి ఇది? ఆవిడ నిజమే కదా సరే ఓకే నాకు కాసేపు ఆవిడ ఎక్స్ప్రెషన్ కి ఎలా ఉంటుంది తెలుసా నేను ఏమన్నా అబద్ధం చెప్తున్నాను లెట్ us ask Miss Modest only then. ఎస్ ఎస్ Okay, ఎస్ tell- ఎగ్జాక్ట్లీ ఉందా లేదా? ఎగ్జాక్ట్లీ ఉందండి ఉందండి చూడండి చూసారా మరి ఇదేంటి సెల్ఫ్ బిల్డప్ లేదు తను లేదు క్యారెక్టర్ గురించి అంతా మాట్లాడి నాకు సడన్ గా అయ్యో చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను ఉంది ఏం పర్లేదు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి తప్పలేదు అవును అవును అయితే ఇక్కడ ఒకటి డాన్స్ కి స్కోప్ చాలా ఉంది ఈ క్యారెక్టర్ లో అని అర్థమవుతుంది డాన్స్ స్కోప్ ఉంది అండ్ ఆ క్యారెక్టరైజేషన్ అది డిమాండ్ చేస్తుంది కాబట్టి సాయి పల్లవినా లేకపోతే సాయి పల్లవి ఉన్నారు కాబట్టి డాన్స్ కాదు పరంగా యాక్చువల్లీ కూడా మేము పల్లవి అనుకున్న టైంకి రౌడీ బేబీ అన్నీ వచ్చి చాలా కాలం అయిపోయి మేము మర్చిపోయాం ఓహో తర్వాత మన సారంగ ధైర్య సాంగ్ అప్పటికి రాలేదు ఓకే సో పల్లవిలో ఉన్న డాన్స్ అన్నది మా మైండ్ లో అసలు లేదు పల్లవి యాజ్ అ పర్ఫార్మర్ సో యాజ్ అన్ యాక్ట్రెస్ అండ్ ఆఫ్ కోర్స్ పర్ఫెక్ట్ రోల్ అంటే దేవదాసి అంటే ఆటోమేటిక్గా ఒక డాన్స్ ఒక గ్రేస్ ఇవన్నీ కావాలి కాబట్టి దట్స్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇంకా వీ కాంట్ రియలీ ఇమాజిన్ ఎనీబడి ఎల్స్ ఇన్ దట్ అయితే ఇప్పుడు తర్వాత ఇంకా డాన్స్ విషయంలో బాగా క్రేజ్ పెరిగిపోయింది కాబట్టి మాకు లక్కీగా మాకు నిజంగా ఒక డాన్స్ ఎలిమెంటే మెయిన్గా ఉండటం వల్ల ఓకే ఇప్పుడు అన్నీ కలిసి వచ్చినాయి యాక్చువల్లీ అదే అంటే తను ఆన్ బోర్డ్ వచ్చారు కాబట్టి ఇంకేమైనా పెంచడం జరిగిందా డాన్స్ కి సంబంధించి లేదు ముందు నుంచి ఉన్నదే ఫాలో యాజ్ ఇట్ ఈస్ అంతే వండర్ఫుల్ వండర్ఫుల్ బట్ సాయి పల్లవి గారు దేవదాసి సిస్టమ్ గురించి నాకు తెలిసి చాలా తక్కువ మంది తక్కువే వినుంటారు ఎక్కువ తెలియకపోయి ఉండొచ్చు మీరు కూడా అంతే అయి ఉండొచ్చు బట్ ఈ క్యారెక్టర్ విన్న తర్వాత
వాళ్ళు వాట్ దే గో త్రూ ఒక దేవదాసిగా ఉన్నప్పుడు అనేది ఇమాజిన్ చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో మీరు దాన్ని ఎలా కన్సీవ్ చేశారు అసలు క్యారెక్టర్ని? వాట్ ఆర్ ద ఇన్పుట్స్ దట్ డైరెక్టర్ రాహుల్ గారు హ్యాస్ గివెన్ యూ? ఎలా? నిజం చెప్పాలంటే నాకు ఒక 2 weeks బిఫోర్ ద స్క్రిప్ట్ కేమ్ నా దగ్గర, నేను ఎవరో ఇంకొక మూవీలో ఉన్న వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు అడిగారు ఇప్పుడు ఏంటి ఇది ఏంటి అలా ఏదో స్క్రిప్ట్ గురించి మాట్లాడేటప్పుడు నేను చెప్పిన ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ నో, నాకు దేవదాసి గురించి ఏమైనా ఒక బయోపిక్ ఏమైనా వస్తే బాగుంటుంది అని 2 weeks తర్వాత నాకు ఇది వచ్చింది. ఓకే. అప్పుడు వచ్చేటప్పుడు నేను ఐ టుక్ అ వైల్, ఐ థాట్ అబౌట్ ఇట్. అనుకున్నా ఇదేంటి మనం ఇలానే ఆలోచించాము, ఇది వచ్చింది కదా, ఇది ఇప్పుడు చేయాలా లేదంటే ఈ ఫీలింగ్ ఉంది దానికోసం మనం ఇది డిడ్ వి త్రో దిస్ ఇన్ ద యూనివర్స్, హౌ డిడ్ దిస్ హ్యాపెన్? కొంచెం సేపు అయింది ఫర్ మీ టు ఫస్ట్ బి ఓకే. దాని తర్వాత చదివాను బికాజ్ ఆల్రెడీ నాకు ఓకే అని ఒక ఇంటెన్షన్తో నేను చదివితే అది అక్కడ ఏముంది నాకు అలా నేను అది మర్చిపోతాను కదా. సో నౌ ఐ పుట్ మై ఎక్స్పెక్టేషన్స్ డౌన్ ఫ్రమ్ స్క్రాచ్. ఇప్పుడు ఆడియన్స్లో ఎలా ఇది కథ వింటారు, ఇది ఎలా చూస్తారు అని చూసేటప్పుడు ఇది ఒక కాన్సెప్ట్. బట్ మీరు చెప్పేది అదే కథ కాదు, ఓకే, అది మాత్రం కథ కాదు, చాలా ఉన్నాయి. ఇది ఒక క్యారెక్టర్ అని చెప్పొచ్చు. సో అంతే ఇప్పుడు చెప్పగలుగుతాను కదా, దీనికన్నా చెప్పకూడదు కదా. సో ఇది అంతే ఉంది. ఇచ్చిన ఆ పాత్రలో ఎంత మనం చూపించచ్చో ఈ క్యారెక్టర్ ఏం ఫేస్ చేస్తుంది అది అని అక్కడ రాహుల్ చూపించారు. మీరు చూసి చెప్పండి ఇఫ్ యూ గాట్ ద వైబ్. వండర్ఫుల్. మాకు ఆల్రెడీ వస్తుంది ఆ వైబ్. థ్యాంక్ యూ. కృతి, మీకు ఆ పార్ట్ అంతా తెలుసా? శ్యామ్ సింగరాయ్ పార్ట్ ఎపిసోడ్ గురించి అంతా బిఫోర్ గోయింగ్ ఆన్ సెట్స్ మీకు ఐడియా ఉందా కథంతా? కథంతా ఎస్, కానీ నేను నా క్యారెక్టర్ గురించి ఎక్కువ లైక్ థింక్ చేశాను. Obviously. డీటెయిల్గా తెలీదు, బట్ యా లైక్ అవుట్లైన్ తెలుసు. హౌ డిడ్ యూ లైక్ యువర్ క్యారెక్టర్? ఎలా నచ్చింది కీర్తి? నాకు యాక్చువల్లీ చాలా అట్రాక్ట్ చేసింది క్యారెక్టర్, బికాస్ ఉప్పెన తర్వాత చాలా కొత్త క్యారెక్టర్. అండ్ కృతి అండ్ కీర్తి పేరుల్లో అంత తేడా లేదు, కానీ పర్సనాలిటీస్ అయితే లైక్ టోటల్. ఓకే. అండ్ నేను ఎప్పటికీ కీర్తిలో ఉండలేను. ఐ థింక్ దట్స్ వాట్ మేడ్ మీ ఫీల్ లైక్ ఇట్ విల్ బీ ఛాలెంజింగ్ అండ్ కొత్తగా ఉంటుంది. ఏమిటా డిఫరెన్సెస్ కీర్తికి కృతికి? అంత కాంట్రాస్ట్ అనిపించేలా? అంటే నేనంతా లైక్ కాన్ఫిడెన్స్తో డిసిజన్స్ తీసుకోలేను అంత బోల్డ్గా. ఐ థింక్ ఐ స్టిల్ ఫీల్ బ్యాడ్ టు సే నో. అండ్ ఇప్పుడు ఇంకా సెకండ్ అండ్ థర్డ్ ఫిల్మే కదా, ఆ తర్వాత లేదంటే జనరల్గా కూడా బయట కూడా అంతే లైక్ చాలా ఆలోచించి ఒక సింపుల్గా నో చెప్పాలంటే కూడా నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ కీర్తి అలా కాదు. whatever it is, with confidence she'll say it on the face. Yeah. And a few characters that people have played that I've liked, అది కూడా కొంచెం సిమిలరే. ఓకే. సో అది కూడా నాకు బాగా నచ్చింది. తెలుగు సోదరులు సో క్విక్లీ షీలా తెలుగు అంత ఫాస్ట్గా నేర్చుకుంది. ఫర్ అ లాంగ్ టైమ్ ఐ థాట్ తనకి అసలు తెలుగు తెలీదు అని, బట్ ఇప్పుడు చూస్తే ఫస్ట్ సినిమాకే నేర్చేసుకుంది. సూపర్. లైక్ ఆడియన్స్ అంతా బాగా రిసీవ్ చేసి నేను కూడా రెసిప్రొకేట్ దిస్ ఇస్ లైక్ ద బేసిక్. వావ్. యా. అండ్ ఇందాక మనం అనుకున్నాం సాయి పల్లవి గారి లుక్ కోసం చాలా రోజులు డిఫరెంట్గా ట్రై చేయడం జరిగింది అని. అండ్ ఐ థింక్ అందరు లుక్ కోసం అదే అంటున్నా. ఐ థింక్ మీకు కూడా ఐ థింక్ శ్యామ్ సింగరాయ్గా ఎలా కనిపించాలి అన్నది ఆ ప్రాసెస్ ఎలా జరిగింది? నాకు కథ విన్నప్పుడు శ్యామ్ ఒకలా కనపడ్డాడు మైండ్లో, అది క్రియేట్ చేయడానికి ట్రై చేశా, అదే వచ్చింది. ఆడే కనపడ్డాడు, అలాగే కనపడ్డాడు నాకు. కథ వింటున్నప్పుడు శ్యామ్ అలా కనపడ్డాడు ఇంచుమించుగా చిన్న చిన్న చేంజెస్తో. అంటే గ్లాడ్ ఇట్ లుక్ లైక్ దట్ ఓన్లీ. అది ఇట్ కుడ్ హావ్ లుక్డ్ సంథింగ్ అవే. సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ కదా, లైక్ అనుకుని ఒక డిఫరెంట్ గెటప్ ట్రై చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. అవును. అంటే నాకు ఆ మీసం ఎలా ఉంటుందో నాకు తెలియదు, నాకు ఆ హెయిర్ ఎలా ఉంటుంది నా మీద నాకు తెలియదు. అవునవును. కానీ ఎందుకో ఒక బెంగాలీ ఆ క్యారెక్టర్ అలా కనపడింది, ఒక రఫ్గా ఇమేజ్, నాట్ ఇంత క్లియర్గా కాదు. బట్ మేము కలకట్టాలో మేము ఆ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం శ్యామ్ గెటప్లోకి వచ్చినప్పుడు క్యారవాన్లో రెడీ అయ్యాను, క్యారవాన్లోనే గెడ్డం తీస్తాను. అంతకు ముందు చేయలేదా? అంతకుముందు ఎక్కడ చేయలేదు. ఎందుకంటే వాసుగా 12 దాకా చేసి
ఫినిష్ చేసి బ్రేక్ తీసుకొని ఆ బ్రేక్లో క్యారవాన్లో శ్యామ్గా మారాను. సో అయితే అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 4 నెలలు శ్యామ్గానే ఉన్నాను. అది వేరు. బట్ అప్పటికి ఎవరు సెట్లో ఎవరు నన్ను చూడలేదు. నేను చేస్తానని నమ్మారు. రాహుల్ కూడా చివరికి కరెక్ట్గా ఇలా క్యారన్ డోర్ దగ్గర నుంచి ఇలా చూసాడంతే. సో తర్వాత నాకు పంచే ప్రాపర్ బెంగాలీ గెటప్ అలా కలజోడే పెట్టుకొని దిగా క్యారవాన్ నుంచి ఫస్ట్. సో మా ప్రొడక్షన్ మేనేజర్ వాళ్ళు ఇలా ఎదురు వస్తూ ఇలా నా ముందుకు వచ్చి అని వెళ్ళిపోతున్నాడు పక్కకి. Somebody else. He thought some Bengali guy is coming. Sir, he's saying. So I'm like, hey, అంత excited. బాగున్నా సార్ మారిపోయింది సార్ మొత్తం అదే అన్నాడు. సో ఇట్ వాస్ ఫన్ ఫర్ మీ టు సీ ద టీమ్స్ రియాక్షన్స్ బికాస్ జస్ట్ లైక్ 1.5 hours back I walked out of that set, no? It was fun. So I was glad everybody liked. నాకు పిక్చరే చూపించారు నీరజ గారు, తన పిక్చర్ చూపించారా. వెన్ షీ షోడ్ మీ ద పిక్చర్, నేను కథ చదివేటప్పుడు వేరేలాగా నేను ఎక్కడ ఏం చేస్తాను అక్కడ నేను ఇంకా ఫేస్ ఆ గెటప్ పెట్టలేదా. పల్లవి మస్ట్ హావ్ ఇమాజిన్ పల్లవి ఓన్లీ విత్ నేనే హీరో అయితే ఊరికే అంటే మన కథ వినేటప్పుడు మనందరికి కథ వినేటప్పుడు మనం ఊహించుకునేది అటు ఉంటుంది. హీరోలో కూడా ఒక మేల్ పల్లవి అదే స్మాల్ రింగ్ లుక్ వెరీ క్యూట్. I think we should do something like that. Something for promotion. Please, శ్యామ్గా మారిన సాయి పల్లవి. Next I have an idea. We'll make that mush. Yes. You just have to stick it and we'll do one interview like that. No, I'm not doing anything like that. Nani interviewing Shyam. Illa ida but neen interview. Yes. Wow. Amees betti neen maatladala. I think you look extremely cute. Sare, chedam. Hey, actually అలాంటి ఒక montage ఉంది. Yeah. అందుకే మీకు థాట్ వచ్చినట్టు. యాక్చువల్లీ ఇప్పుడు అది ఎందుకు ఎక్కడో నేను మీసం చూసాను పల్లవికి చెప్తే చాలా ఆడ్గా ఉంటుందేమో అనుకుంటున్నాను బయటికి. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఉండిపోయి అది సినిమాలోనే ఉంది. సో తను అలా చూసేటప్పుడు నేను చాలా చాలా ఇష్టమైంది అది. నేను చెప్పిన ఇప్పుడు వరకు ఐ హ్యావెంట్ సీన్. నాని గారు చెప్పినట్టు ఎప్పుడే మన ఇంటి అబ్బాయి వి నోన్ హిస్ ఫేస్ సో వెల్ అలా ఉండే ఒక బ్రేక్ వస్తుంది కదా. ఈ దిస్ లుక్ గేవ్ మీ దట్. అది అన్ని బ్రేక్ చేసి ఏదో కొత్తగా ఒక ఇండివిజువల్ నేను చూస్తున్నాను అనే ఒక ఫీలింగ్ ఇచ్చిందా. సో దట్ డే ఐ టోల్డ్ హిమ్ ఐ రియల్లీ లవ్ దట్ పిక్చర్, ద ఫస్ట్ పిక్చర్ దట్ ఐ సా. My sister also said after I sent Shyam's picture to her, then she replied back saying no more boy next door, the man we all bow down to is here, she said. He actually looked like a majestic, he looks in the film, he looks like a proper majestic personality, సింహం లాగా లేదా he looks, and not like the ట్రై చేసి అలా ఉండకుండా ఎఫర్ట్లెస్లీ న్యాచురల్ గా అలా ఒకటి కనిపించిందా. సో దట్ లుక్స్ వెరీ నైస్. ఇట్ లుక్స్ లైక్ హీ ఈస్ దట్ క్యారెక్టర్ అండ్ దట్ వాస్ వెరీ నైస్ టు వాచ్. దట్ ఈస్ వై హీ ఈస్ న్యాచురల్ స్టార్. అయ్యో ఏం లేదండి, వీళ్ళందరూ అలా చూపిస్తారు కాబట్టి అలా ఉంటాం అంతే. లేదు, నిజంగా ఎఫర్ట్లెస్నెస్ అనేది ఈజీగా కనిపిస్తుంది ఆన్ స్క్రీన్. It also comes with the characterization they create for us. So if there is a flaw in the characterization, no matter what you do with the look or get up of it, it will not have that impact I feel. ఓకే. సో న్యాచురల్ స్టార్ నాని గారు యాక్టర్గా ఎంత మంచి యాక్టర్ అందరికీ తెలిసిందే. సో అలాంటి యాక్టర్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు వాట్ వాజ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఏమైనా ఐ మీన్ ఎలా డిస్కస్ చేసుకునేవారు సీన్స్ అండ్ ఆల్? యాక్చువల్గా నాకు అండ్ మా ఫ్యామిలీకి నాని గారు అండ్ నాని గారి ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. లైక్ ఐ థింక్ ఉప్పిన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను తెలుగు ఫిల్మ్స్ చూస్తున్నాను లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం. అండ్ నాకు కూడా చాలా మూవీస్ చూసారు నాని గారివి? చాలా చూసాను యాక్చువల్లీ. నేనే కాదు, మా ఫ్యామిలీ కూడా కూర్చోబెట్టి. సో అండ్ ఆయన ఎంత గుడ్ యాక్టర్ మన అందరికీ తెలుసు. సో సెకండ్ ఫిల్మ్లోనే ఆయనతో వర్క్ చేయడంలో నేను కూడా చాలా నేర్చుకుంటాను, నాకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ వస్తుందని లైక్ నేను ముందే అనుకున్నాను. అండ్ దాట్స్ వాట్ హ్యాపెండ్. ఐ థింక్ నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. అండ్ ఆయన చాలా హెల్ప్ చేశారు నాకు. అండ్ వన్ థింగ్ దట్ I observed was, even if it's a small montage,
లైక్ 0.01 సెకండ్కి ఉంటుంది ఆ మాంటేజ్ సినిమాలో, కానీ Okay. దానికి కూడా అంత హార్డ్ వర్క్ చేసి అంత ఇంప్రొవైజ్ చేసి లైక్ చేస్తారు, విచ్ వాజ్ లైక్ రియలీ గ్రేట్ టు మీ. అండ్ ఐ థింక్ అన్ని షార్ట్లలో 100% కంటే ఎక్కువ ఇవ్వడం, ఆల్ దాట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. Is there any one particular scene or shot where you got surprised with his performance? సర్ప్రైజ్ మీరు లిటరల్లీ అనేది ఫోర్స్ చేస్తున్నారు నా గురించి ఏదో ఒకటి మంచి విషయాలు చెప్పమని. అరే బోల్డ్ ఉంటాయి. తను She- చెప్పేది she will నిజమే. have, yeah. ఎందుకంటే తను చెప్పారు కదా ఇప్పుడు 100% ఇస్తున్నారు అని. మీరు చూసారా బిట్వీన్ ద సీన్స్ ఇప్పుడు అయిపోయిందంటే రాహుల్ గారు ఇది చాలు ఇంత చాలు అంటే తెలిసి లేదు నేను ఇది చేస్తాను ఇది ఇలా చూడండి అని లైక్ ఇంకొక టేక్ అన్ ఎక్స్ట్రా వన్ షాట్ ఆఫ్ సంథింగ్ అండ్ అది చూస్తే దట్ విల్ యాడ్ ఎక్స్ట్రా బ్యూటీ టు వాట్ ఎవర్ ఇస్ ఎక్స్ట్రా వాల్యూ. See, నేనేం అడగకపోయినా చెప్పలేదు. నిజం కదా. దెర్ ఆర్ ఫ్యూ టైమ్స్ వెన్ రాహుల్ విల్ సే ఇక్కడ ఈ షాట్ తో మనం కట్ చేసుకుందాం ఈ సీన్. అవునవును. హీల్ సే ఇది ఇంకా కొంచెం ఇది చేయండి చూద్దాం ఇది ఎలా ఉంటది అని చూద్దామని. హీల్ సే జస్ట్ మామూలుగా రోల్ చేసి పెట్టండి ఊరికే పెట్టండి అని అని చెప్తారా. అది చూసిన తర్వాత వేరే ఒక పర్స్పెక్టివ్ వేరే ఇంకా కొత్తగా ఉంటుందా. సో ఐ టోల్డ్ యూ మైట్ బికమ్ అ డైరెక్టర్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. We will see him one day. The actor in me giving an extra option. That's not the director. యూ మైట్ కాదు, వాసు ఇస్ అ ఫిల్మ్ వాసులో చేశారు కదా ఇప్పుడు. Vasu, వాసు yeah. that Okay, that, yeah. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. షార్ట్ నో యాక్చువల్ ఫిల్మ్ మేకర్ అంటే షార్ట్ ఫిల్మ్ తో స్టార్ట్ చేసి వాంట్స్ టు మేక్ అ బిగ్ ఓకే ఫిల్మ్. ఓకే ఓకే ఎస్ ఎస్ ఆ షార్ట్ ఫిల్మ్ సక్సెస్ అయితే ఫిల్మ్ ఛాన్స్ వస్తుంది అన్నమాట. వస్తుంది. ఓహో ఓకే ఓకే. నేను యాక్చువల్లీ సాంగ్ మాంటేజెస్ చేసేటప్పుడు ఎక్కువ ఇది అబ్జర్వ్ చేశాను. సాంగ్ మాంటేజెస్ చేసేటప్పుడు కూడా అంతా ఇంప్రొవైజ్ చేయొచ్చా, అండ్ ఫస్ట్ టేక్ అండ్ సెకండ్ టేక్కి ఎంత